Hello everyone, welcome back to my channel English with Tulasi. Today's our topic is articles. ఈ టాపిక్ స్కూలింగ్ టబ్బర్ నుంచి నేర్చుకుంటున్న టాపిక్. ప్రైమరీ సెక్షన్ లో కానీ సెకండరీ సెక్షన్ లో కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రతి ఏరియాలో నేర్చుకున్న టాపిక్. అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా 3 to 5 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. మరి అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ టాపిక్ ని డీటెయిల్ గా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. So let us start. What is called exactly article? How many kinds of articles are there? What are the rules of articles? అవ్వన్నీ ఈ రోజు మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. I am promising you that if you go through this class completely, definitely you will not have any queries about this topic. Let us concentrate now. First, articles. What is an article? Article is called as demonstrative adjective. సో నౌన్ ని డినోట్ చేస్తుంది కాబట్టి ఇది నౌన్ గురించి బాగా క్లియర్ గా మనకు అర్థమైతే ఆర్టికల్స్ ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఆర్టికల్స్ ఎన్ని అంటే 3 అని చెప్పాలి. లైక్ వేటి మనం ఆర్టికల్స్ అంటాము? ఏ, అండ్, ద. ఈ 3 టుగెదర్ గా ఆర్టికల్స్ అంటాం. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఇక్కడ చాలా మంది 3 అని చెప్తూ ఉంటారు. నో, కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే 2 అని చెప్పాలి. బికాస్ దీస్ 3 was categorized into 2. That is indefinite article and next one is definite article. అసలు ఏంటిది ఇండెఫినెట్ అండ్ డెఫినెట్ అంటే? ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే అది ఒక పర్టికులర్ పర్సన్ కాకుండా ఎనీ వన్ పర్సన్, ఎనీ వన్ ప్లేస్ గురించి డినోట్ చేసే ఏరియాస్ లో వీటిని వాడుతాం అనమాట. అండ్ డెఫినెట్ ఆర్టికల్స్ అంటే స్పెషల్ గా, పర్టికులర్ గా, ప్రియారిటైజ్ గా యూజ్ చేసే ఏరియాస్ లో మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, ఫైన్. ఈ మూడిట్లో ఏది ఇండెఫినెట్, ఏది డెఫినెట్ అంటే ఏ అండ్ యాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ ద ఈస్ కాల్డ్ యాజ్ డెఫినెట్ ఆర్టికల్. క్లియర్? ఓకే, దెన్ ఏ యాన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు బాగా తెలిసిన విషయం, ఏ ఆల్ ద కాన్సోనెంట్స్ ముందు యూజ్ చేస్తాం, రైట్? అండ్ యాన్ ఆల్ వోవెల్స్ లెటర్స్ ముందు యూజ్ చేస్తాం. That is clear, right? So vowels అంటే ఏంటి మళ్ళీ? ఏ, ఈ, ఐ, ఓ, యు. సో వీటిని vowels అని అంటారు, as you all know. బట్ ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి, డౌట్స్ లేకుండా ఉండడానికి ఐ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ vowels అంటే అన్ని అచ్చులు, వాటి శబ్దాలు. లైక్ ఆ టు ఔ, ఈ అన్ని సౌండ్స్ vowel సౌండ్ కిందకే కన్సిడర్ చేయాలి. అండ్ కమింగ్ టు కాన్సోనెంట్స్, ఇవేంటంటే అన్ని హల్లులు. మనకు ఏ, ఈ, ఐఓయు కాకుండా రెస్ట్ ఆఫ్ ద 21 కాన్సోనెంట్ సౌండ్స్ అన్ని కూడా మనకి ఈ సౌండ్ కిందకే కన్సిడర్ చేయాలి. లైక్ బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, కేఎల్ఎం, ఇవన్నీ కూడా మనకు కాన్సోనెంట్ సౌండ్ కిందకే కన్సిడర్ చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను, హల్లులు వాటి గుణింతాల శబ్దాలన్నీ కాన్సోనెంట్ సౌండ్ కింద కన్సిడర్ చేయాలి. అచ్చులు వాటి శబ్దాలన్నింటినీ వోవెల్ సౌండ్ కింద కన్సిడర్ చేయాలి. ఫైనలీ మనం డెఫినెట్ ఆర్టికల్ దా అన్నాం. దాని చాలా మంది టిహెచ్ఈ దానే దాగాను, దీగాను 2 రకాలుగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. సో చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. ఐ వాంట్ టు క్లారిఫై హియర్. సో దీన్ని దాగా ప్రొనౌన్స్ చేయాలా, దీగా ప్రొనౌన్స్ చేయాలా? వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఈస్ బోత్ ఆర్ కరెక్ట్. ఎప్పుడు ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుసుకుంటే కరెక్ట్ గా మనం ఎర్రర్ ఫ్రీగా డిస్కస్ చేయొచ్చు, ప్రొనౌన్స్ చేయొచ్చు. లైక్ కాన్సోనెంట్ లెటర్స్ ముందు వస్తే దాగా ప్రొనౌన్స్ చేయాలి, దా లెటర్ ని, దా వర్డ్ ని. అండ్ వోవెల్ లెటర్ ముందు వస్తే దీగా ప్రొనౌన్స్ చేయాలి. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్ రాస్తాను చూడండి. ద గంగా, ద సన్. సో వీటికి ప్రియారిటీ ఉంది, పర్టికులారిటీ ఉంది. సో దా యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామంటే దాగా అట్టర్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ లెటర్స్ మనకి ఏమున్నాయి? జి అండ్ ఎస్. సో అవి కాన్సోనెంట్సే కాబట్టి కాన్సోనెంట్ ముందు దా యూజ్ చేస్తే దాన్ని దాగానే అట్టర్ చేయాలి. సో ఇంకెప్పుడు దీగా అట్టర్ చేయాలి అనేసి అంటే యాజ్ ఇస్ ఎట్ వోవెల్ లెటర్స్ ముందు. లైక్ the earth and the equatorial rain, equator అని కూడా అంటాం, which divides earth into 2 equal parts, imaginary line, equator. గుర్తుంది కదా? సో ఇవి చూడండి ఈ లెటర్ తో స్టార్ట్ అయ్యాయి. సో దీనికి కూడా మనము ది అని అట్టర్ చేయాలి. ది ఎర్త్, ది ఈక్వేటర్. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్. వొవెల్ ముందు దా లెటర్ ఉంది అంటే దాన్ని మనం ఆటోమేటిక్ గా టీహెచ్ఈని దీగా అట్టర్ చేయాలి. కాన్సోనెంట్స్ ముందు ఉంది అంటే దాగా అట్టర్ చేయాలి. ఐ హోప్ యు అండర్స్టాండ్ దట్. లెట్ us మూవ్ ఆన్. సో అచ్చులు
అచ్చులు హల్లులు రెండు అర్థమైంది కదా. సో అన్ని అచ్చుల్ని వొవెల్స్ గా కన్సిడర్ చేస్తాం, అన్ని హల్లుల్ని కాన్సోనెంట్స్ గా కన్సిడర్ చేస్తాం. Let us move on the rules of each and every individual article. So in that ఇండెఫినెట్ ఆర్టికల్ అయిన ఏ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏలో రూల్స్ ఏమున్నాయి, ఎలా వాటిని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏని ఎప్పుడు యూజ్ చేస్తామంటే బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కాన్సోనెంట్ సౌండ్. అంటే ఇక్కడ మీరు నోటీస్ చేయండి, నేను సౌండ్ అని రాశాను. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఆర్టికల్స్, దట్ ఈస్ ఆర్టికల్స్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ సౌండ్, నాట్ లెటర్. సో బ్లెండర్ మిస్టేక్ అయ్యే ఏరియా ఇది కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ దిస్. సో ఏ సౌండ్ అట్టర్ చేస్తుందో, అందుకే నేను అచ్చులు హల్లులు అని అన్ని శబ్దాలు ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని సౌండ్స్ ని చెప్పాను ఇంతకుముందే. సో సౌండ్ మీద కాన్సన్ట్రేట్ అవుతుంది. ఐ గివ్ ఎగ్జాంపుల్. సో బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కాన్సోనెంట్ సౌండ్ అంటే సింగులర్ అయి ఉండాలి, ఒకటే అయి ఉండాలి, కౌంట్ చేయగలిగింది అయి ఉండాలి, అండ్ కాన్సోనెంట్ సౌండ్ తో స్టార్ట్ అవ్వాలి. లైక్ అ హౌస్, అ గర్ల్, బనానా. సో ఇక్కడ ఒకసారి నోటీస్ చేయండి. సో ఇది ఒక హౌస్, ఒక ఇల్లు. సో ఏ ఇల్లు అని మనం స్పెషాలిటీ చెప్పట్లేదు, పర్టికులర్ కాదు. సో జనరల్ గా చెప్తున్నాం కాబట్టి దాని ముందు హెచ్ తో స్టార్ట్ అయింది, కాన్సోనెంట్ లెటర్ తో స్టార్ట్ అయింది, అండ్ అన్ని కూడా కాన్సోనెంట్ లెటర్ తో స్టార్ట్ అయ్యాయి, సింగులర్ గా ఉన్నాయి. వీ కెన్ కౌంట్ ఎన్ని బనానాస్, ఎంతమంది గర్ల్స్, ఎన్ని హౌసెస్ కౌంట్ చేయగలం కదా. సో ఆ బేసిక్ లో ఇది బేసిక్ థింగ్. సో ఇది ఆ సిరీస్ లో ఇది బేసిక్ గా అర్థమయ్యే విషయం. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీటి ముందు ఆర్టికల్ ఏ యూజ్ చేయాలి. అండ్ అబ్రివేషన్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతాను, మళ్ళీ యాక్రోనిమ్స్ అన్నాను. యాక్రోనిమ్స్ అంటే ఏంటంటే అవి అబ్రివేషన్ వర్డ్స్, బట్ వాటిని మనము డాట్స్ మధ్యలో లేకుండా ఒక వర్డ్ లాగా అట్టర్ చేస్తాం. అంటే వర్డ్ ఫామ్ లో అట్టర్ చేసే అన్ని అబ్రివేషన్స్ అన్ని ఇక్కడే వస్తాయి. వాటి ముందు మనం ఖచ్చితంగా ఆర్టికల్ ఏని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ సాస్, నానో, నాసా, నాబార్డ్. సో ఇవన్నీ కూడా మనకు అబ్రివేషన్ వర్డ్స్. ప్రతి లెటర్ కి ఒక డెఫినేషన్ ఉంది, బట్ వాటిని మనము లైక్ ఎల్ఎల్బి స్టూడెంట్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఇలా డాట్స్ పెడతాం, అవునా కదా. ఎస్ఐ అన్నాం అనుకోండి, సూపరింటెండెంట్, ఎస్ తర్వాత డాట్ పెట్టి ఇలా రాస్తాం. సో అలా కాకుండా అబ్రివేషన్స్ ని మనం వర్డ్స్ లాగా రాసామనుకోండి, వాటి ముందు ఖచ్చితంగా మనం ఆర్టికల్ ఏ యూజ్ చేయాలి, బికాస్ వీఆర్ అటరింగ్ దాట్ యాజ్ వర్డ్. సో ఇక్కడ మనకు ఆ సర్స్, ఆ నానో, ఆ నాసా, ఆ నాబార్డ్. నాబార్డ్ ఇస్ ఎ బ్యాంక్ యాజ్ ఆల్ నో, నాసా తెలుసు కదా. సో వీటన్నిటి ముందు వీటిని మనము వర్డ్ లాగా అటర్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్ ఏ యూజ్ చేయాలి. అండ్ థర్డ్ రూల్ ఈస్ న్యూమరికల్స్. సో న్యూమరికల్స్ అన్నిటి ముందు మనం ఆర్టికల్ ఏనే యూజ్ చేయాలి. లైక్ ఏంటి న్యూమరికల్స్ అంటే లైక్ సో నెంబర్ తో రిలేటెడ్ అయి ఉండే అన్ని వర్డ్స్ ఇక్కడికి వస్తాయి. కిలో, డజన్, మైల్, లీటర్, మీటర్. సో ఇలాంటివన్నీ కూడా న్యూమరికల్స్ కిందకే వస్తాయి. సో ఐ బాట్ డాష్ డజన్ యాపిల్స్. సో ఇక్కడ మనకు డజన్ అనేది న్యూమరికల్, ఆపిల్ ముందు లేదు, డజన్ అనేది ముందు ఉంది. ఇట్ స్టార్ట్స్ విత్ మన బేసిక్ రూల్ ఏంటి, అన్ని కాన్సోనెంట్స్ ముందు ఆర్టికల్ ఏ యూజ్ చేయాలి. అందులో స్పెసిఫిక్ గా ఇది న్యూమరికల్ ని నెంబర్ డినోట్ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ ఏ యూజ్ చేయాలి. క్లియర్? డాష్ లీటర్ మిల్క్. ఐ బాట్ అ లీటర్ మిల్క్. సో ఇప్పుడు నేను చెప్పాను ఆ లీటర్, a kilo, a dozen. Clear? Dash 100 rupees. I got 100 rupees. A 100 rupees. నేను ఆల్రెడీ రాసిస్తాను ఆ 100 rupees. ఇవన్నీ న్యూమరికల్స్ డినోట్ చేస్తున్నాయి కాబట్టి వాటి ముందు కూడా ఆర్టికల్ ఏనే యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, హెచ్ తో స్టార్ట్ అయ్యే లెటర్స్. సో హెచ్ తో స్టార్ట్ అయ్యే లెటర్స్ లో మన ప్రాబ్లం ఏంటంటే హెచ్ సైలెంట్ గా ఉన్న సౌండ్స్ అన్ని కూడా మనం ఆర్టికల్ ఆన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా హెచ్ అట్టర్ చేసామంటే ఆటోమేటిక్ గా ఏ యూజ్ చేయాలి. హెచ్ అట్టర్ చేసే వర్డ్స్. సో మనం హార్స్ అనేది హెచ్, ఇక్కడ హార్స్ అనేది ఖచ్చితంగా హెచ్ లెటర్ ని మనం క్లియర్ గా అట్టర్ చేస్తున్నాం కాబట్టి ఆర్టికల్ ఏ యూజ్ చేయాలి. అండ్ హౌస్ హెచ్ తో స్టార్ట్ అయింది కదా, హనీ. క్లియర్? సో ఇవన్నీ వర్డ్స్ లో మనం హెచ్ ని అట్టర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆర్టికల్ ఏ యూజ్ చేయాలి. సో 4 rules we learned now. Still we have many rules. Let us discuss that in the next class because video length avagudani నేను ఇక్కడ స్టాప్ చేయాలనుకుంటున్నాను. Let us discuss in the next class. Please stay tuned and continue watching my videos so that you will definitely understand about articles in detail. Hope you got it clear, and if it is clear, please subscribe my channel to support me.
థ్యాంక్ యూ.